ఈరోజు మీరు ఒకసారి చూస్తే రియల్ టైం గవర్నెన్స్ పెట్టాం. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. నా ఫోటోలు కూడా రికార్డ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మీటింగే షూట్ చేస్తున్నారు మా తమ్ముళ్ళు కొంతమంది. ఈరోజు మీకుండే సెల్ ఫోన్ ద్వారా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా అన్ని పనులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాను. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్. మీరు ఒక క్లిక్ కొడితే మీకు ఒకవేళ టైప్ చేయడం తెలియకపోయినా హాయ్ అని నీకేం కావాలనో చెప్తే నీ పని చేసి తిరిగి నీకు ఆ పని అయిందని చెప్పడం నా బాధ్యతని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ విషయంలో మీ అందరికీ ఒక అవగాహన రావాలి. నేను టెక్నాలజీ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాను. ఇక్కడే ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నారు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం నష్టపోయాం, రాష్ట్రం నష్టపోయింది. మీకు కూడా ఒకప్పుడు జీతాలు మొదటి తారీఖు రాకపోతే మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే అడ్మినిస్ట్రేషన్ని స్ట్రీమ్లైన్ చేశాం, పరిపాలన ఘాట్లో పెట్టాం. ఈరోజు మీరు నేను కలిసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఏ పని జరిగినా మొదటి తారీఖు మీకు పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇస్తానే టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చానో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆన్లైన్లో వచ్చేస్తుంది, ఫోన్లో ఎక్కడిచ్చాడు అవన్నీ వచ్చేస్తాయి. అది అయిన తర్వాత మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాను. ఇచ్చిన అధికారి గౌరవంగా చూశాడా, లేకుంటే ర్యాష్గా మాట్లాడా, లేకుంటే ఏమైనా లంచాలు అడిగాడా, ఇలాంటివన్నీ అడుగుతున్నా. అంటే దీని ఉద్దేశం చాలామంది బాగా పనిచేస్తున్నారు, వాళ్ళని అభినందిస్తున్నాం. ఎవరైతే సరిగా పని చేయరో వాళ్ళ దగ్గర పని చేయించడం ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 44 సర్వీసులు, ఒక ఉదాహరణ చెప్తున్నా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందని. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హాస్టల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో రాష్ట్రం కంటే జిల్లా కంటే మీ నియోజకవర్గం బాగుంది. దానికి అభినందనలు, ఇక్కడే ఆఫీసర్లకి అభినందనలు. మొన్నే వరి ధాన్యాన్ని కొన్నారు, అది కూడా సమర్థవంతంగా ఈ నియోజకవర్గం నిర్వహించారు, దానికి కూడా అభినందనలు. డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి, ఇది కూడా బాగా ఇచ్చారు, దానికి కూడా అభినందనలు. ఇరిగేషన్ అంటే నీటి ఎద్దడి లేకుండా చేయడానికి అన్ని చెరువుల్లో రిజర్వాయర్లో నీళ్లు పెట్టి సకాలానికి నీళ్లు అందించారు. దానిలో చూస్తే మాత్రం జిల్లా కంటే ఇక్కడ తక్కువగా ఉన్నారు.